హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రాగల కారణం ఏంటంటే, కొద్ది రోజుల క్రితము నేను ఆండ్రాయిడ్లో మాస్టర్ కోర్సుని పెడతామని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ కోర్సు గురించి, ఈ మాస్టర్ కోర్సును ఎవరు తీసుకోవాలి, ఈ మాస్టర్ కోర్సులో మేము ఏమేమి చెప్తామని వివరణ ఇద్దామని చెప్పి ఈ వీడియో ముందుకు వస్తున్నాను. ముందుగా ఈ మాస్టర్ కోర్స్ అనేది ఎవరు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ మాస్టర్ కోర్సులో ఏమేమి చెప్తామనే దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ముందుగా ఈ మాస్టర్ కోర్సు ఎవరు తీసుకోవచ్చు అంటే, ఈ మాస్టర్ కోర్సుకు వచ్చేవాళ్ళు బేసిక్ లెవెల్ వచ్చుండాలి. తర్వాత అడ్వాన్స్ లెవెల్, చిప్ లెవెల్, ఇది కూడా మీకు వచ్చుండాలి. బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, 2 లెవెల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మాస్టర్ కోర్స్ అనేది తీసుకోవాలి. ఏముంది ఈ మాస్టర్ కోర్సులో అంటే, సింపుల్గా అంటే మీకు ఎవరు తీసుకోవాలనే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఎనీ మొబైలు మనం మ్యాక్సిమం ఓపెన్ చేయడం, రీఫిక్స్ చేయడము, తర్వాత ఎనీ ఐసీ, పవర్ ఐసీ, ఈఎంఎంసి, సిపియు, తర్వాత డబుల్ డెక్కరు, ఇది శాంసంగ్ ఏ సిరీస్ కానివ్వచ్చు, వన్ప్లస్ కానివ్వచ్చు, రెడ్మీ కానివ్వచ్చు, పోకోలో. ఓకేనా? ఇవన్నీ హ్యాండ్ స్కిల్ పరంగా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం మాకు ట్రబుల్ షూట్ అర్థం కావట్లేదు. ఈ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది మాకు ట్రబుల్ షూట్ అయితే అర్థం కావట్లేదు. ఐసీ రీబాలింగ్, రీఫిక్స్ అయితే ఏ ఐసీ అయినా వేస్తున్నామే కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. ట్రబుల్ షూట్ మెయిన్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాస్టర్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఈ మాస్టర్ కోర్స్ అయితే ఎక్కువ రోజులైతే ఉండదు, కేవలము 5 days మాత్రం ఉంటుంది. ఈ 5 daysలో మేము ఏమేమి చెప్తామనేది తర్వాత చెప్తాను. ముందు ఎవరైతే దీనికి తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత లేటెస్ట్గా మీకు ఓల్డ్ బోర్డ్స్తో పాటు, ఓల్డ్ మొబైల్ పవర్ బోర్డ్ సీక్వెన్స్తో పాటు లేటెస్ట్ వచ్చే 5G మొబైల్ పవర్ బోర్డ్ సీక్వెన్స్ కూడా ఈ యొక్క అంటే మినిమం ఓల్డ్ మొబైల్ పవర్ బోర్డ్ సీక్వెన్స్ మీకు రీడ్ చేయడం రావాలా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, రెడ్మీ 5A మొబైల్ ఉంది ఓల్డ్, అది ఆ పవర్ బోర్డ్ సీక్వెన్స్ పవర్ ఐసీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ మీరు ఆ బోర్నియో స్కెమాటిక్స్ ద్వారా రీడ్ చేయగలడం కానీ మీకు వచ్చుంటే మిమ్మల్ని అప్డేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మినిమం స్కెమాటిక్ రీడింగ్ అనేది ఎలా చేయాలో కూడా తెలియకుండా ఈ మాస్టర్ కోర్స్కి అయితే రాబాకండి. మినిమం స్కెమాటిక్ రీడింగ్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రము ఈ మాస్టర్ కోర్సే తీసుకోవచ్చు. ఓకేనా? అంత మాత్రమే కాకుండా హ్యాండ్ స్కిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు తీసుకోవచ్చు. సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్స్ ట్రబుల్ షూట్ స్కెమాటిక్ త్రూ చేయగలిగిన వాళ్ళు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కంప్లీట్గా ఈ మాస్టర్ కోర్స్కి వచ్చేవాళ్ళు డెడ్ సెక్షన్ మీద ఫోకస్ చేసి రండి. ఓకేనా? ఒక డెడ్ మొబైల్ మన కాడికి వచ్చినప్పుడు ఆ డెడ్ మొబైల్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, తర్వాత ఎలా ఫాల్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, కంప్లీట్గా డెడ్ గురించి అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, ఈ మొబైల్ రిపేరింగ్లో కూడా ఆ టైంపాస్ కోసం ఏదో వస్తుంది చేస్తాను అనే కాన్సెప్ట్తో ఉన్నవాళ్ళు ఈ మాస్టర్ కోర్స్ అయితే తీసుకోవద్దు. మొబైల్ రిపేరింగు డీప్గా, డెప్త్గా ట్రబుల్ షూట్లోకి మేము వెళ్ళాలి. డెప్త్గా ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లంను సాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ట్రబుల్ షూట్ మీద ఫోకస్ చేయాలి, ట్రబుల్ షూట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మాస్టర్ కోర్స్ని అయితే తీసుకోండి. ఏదో బేసిక్ లెవెల్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అడ్వాన్స్ లెవెల్, చిప్ లెవెల్ కూడా ఐసీ రీబాలింగ్ రీఫిక్సే కాబట్టి, అంటే వాళ్ళ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఐసీ రీబాలింగ్ రీఫిక్సే కాదు, మాస్టర్ కోర్సులో అడ్వాన్స్ లెవెల్లో మాత్రం చాలా అయితే ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మినిమం అవగాహన లేకుండా అడ్వాన్స్ లెవెల్కి వచ్చేస్తున్నారు. దాని ద్వారా స్కెమాటిక్ రీడింగు, ఈ సబ్జెక్ట్ అంతా ఒకసారి రిసీవ్ చేసుకోలేక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. అదే బేసిక్ లెవెలు, అడ్వాన్స్ లెవెలు మా దగ్గర కానీ తీసుకుంటే మాస్టర్ కోర్స్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. 100% నేను చెప్తాను, చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. అటువంటి ఇంట్రెస్ట్ అంటే మా ఏరియాలో మేము మంచి పొజిషన్లో ఉండాలి, ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు మాకు. ట్రబుల్ షూట్ పరంగా ఒక డెడ్ మొబైల్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది మాకు కన్ఫ్యూజన్గా ఉంది. మా ఏరియాలో మేము ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని, తర్వాత కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, అంటే డబ్బుల గురించి చూసుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ట్రబుల్ షూట్ చేస్తా కూర్చుంటే మనకి ఏమొస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, అమౌంట్ కూడా ఏం రాదు కదా అనుకొని కొంతమంది కాన్సెప్ట్లో ఉంటారు. కొంతమంది ఏముంది,
డబ్బుల విషయం కాదు, టైం కూడా విషయం కాదు. ఒక ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుంది, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి కొంతమంది ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ ట్రబుల్ షూట్ అనేది చాలా డీప్గా, చాలా డెప్త్గా అయితే చెప్పడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్టర్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరు ఒకవేళ ఆఫ్లైన్లో వచ్చినప్పుడు కూడా ఒక మొబైల్ మనం తీసుకుంటే అది కేవలము ఒక 5 నిమిషాల్లోనో, లేదంటే 1 గంటలోనో, లేదంటే 2 గంటల్లోనో, లేదంటే 3 గంటల్లోనో, లేదంటే పూటలోనో అది సాల్వ్ కాకపోవచ్చు. ట్రబుల్ షూట్ చేస్తా కూర్చుంటే ఒక 1 డే కూడా పట్టచ్చు. కొన్ని అయితే ఒక 1 డే కాదు, 2 డేస్ కూడా పట్టచ్చు. ఓకేనా. ఇటువంటి డీప్గా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఆ 1 డే 2 డే పట్టింది మొబైల్ ఏదైతే ఉందో అది రెడీ కాకపోవచ్చు. చెప్తున్నా, ఇంత టైం వేస్ట్ అయిపోయిందని మనం ఫీల్ కాకూడదు. ఆ చెకింగ్ మెథడ్ ఏదైతే ఉందో అది ఇంకో మొబైల్కి ఉపయోగపడుతుంది. ఆ ట్రేస్ అవుట్ మనం ఏదైతే చేస్తున్నామో అది ఇంకో మొబైల్ ట్రేస్ అవుట్ చేసే దాంట్లో ఉపయోగపడుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే మనకు డబ్బులు వస్తాయండి, కాకపోతే ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది ముఖ్యం. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది రెడీ కాకపోవచ్చు, ఇదే వేలో వెళ్తే ఇంకోటి రెడీ అయిపోద్ది. 100% నేను చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఎవరికైనా నేను అదే చెప్తాను. మ్యాక్సిమం ఒక మొబైల్ని రెడీ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అయ్యిందా హ్యాపీ, అమౌంట్ వస్తుంది. అవ్వలేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. పర్టికులర్గా మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలని కూర్చొని చేసినా కానీ మనకి ఇంట్రెస్ట్ రాదు. ఒక మొబైల్ వచ్చినప్పుడు, కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద మనం ఎంత దూరం పోగలము, మన టాలెంట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు చేసి ఎక్కడ స్టక్ అవుతున్నాం అనే విషయం మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి మన సత్తా ఏంటో మనకు అర్థమైపోద్ది. సింపుల్గా అయ్యే చేస్తున్నామా, లేదంటే క్రిటికల్ కండిషన్లో ఉన్నాయి కూడా మనం చేయగలుగుతున్నామా అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా. దాన్ని బట్టి ఈ మాస్టర్ కోర్సు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఇంట్రెస్ట్ లేకుండా మామూలుగా ఆశామాషిగా విషయానికి వచ్చి ఏదో చూద్దామని అనుకుంటే ఈ మాస్టర్ కోర్సు తీసుకోవడం అనవసరం. ఓకేనా. అడ్వాన్స్ లెవెల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఎవరైనా కానీ. ఇప్పుడు వచ్చిన చిప్ లెవెల్ కాబట్టి, ఇప్పుడు వచ్చే అన్ని చిప్ లెవెల్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి కాబట్టి అడ్వాన్స్ లెవెల్ తీసుకోవాలి. బేసిక్ లెవెల్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. మాస్టర్ కోర్సు మాత్రము మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మా ఏరియాలో మేము మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, హ్యాండ్ స్కిల్ పరంగా మాకేం ప్రాబ్లం లేదు, ఓల్డ్ మొబైల్ స్కెమాటిక్ రీడింగ్ మాకు ఐడియా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క మాస్టర్ కోర్సుని అయితే తీసుకోండి. ఓకేనా. నేను చెప్తున్నాను, మీరు పెట్టే అమౌంట్కి, మీరు వెచ్చించే రోజులకి ఇదైతే 100% వర్తబుల్ ఉంటుంది. నేనైతే మీకు గ్యారంటీ ఇస్తాను. ఆ తర్వాత ఈ మాస్టర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక 3 మంత్స్ కానీ లేదంటే 6 మంత్స్ కానీ బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంటుంది. లైఫ్ లాంగ్ అయితే నేను ఎందుకు ఇవ్వనంటే మాస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ అయితే అవసరం లేదు. బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, అడ్వాన్స్ లెవెల్ కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే లైఫ్ టైం అయితే సపోర్ట్ అవసరం. మాస్టర్ కోర్స్కి అయితే అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఈ మొబైల్ ఇన్స్టిట్యూట్లు పెట్టి టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ అనేది బయట మీకు ఎక్కడ దొరకదు. తెలుగులో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా దొరకదు. నేను ఛాలెంజ్ చెప్తాను, అటువంటి డీప్ సబ్జెక్ట్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు దొరకదు. కావాలంటే ఇక్కడికి వచ్చే సబ్జెక్టు, ఇక్కడ చెప్పే సబ్జెక్టు మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఎక్కడ కూడా చెప్పరు, 99% ఎక్కడ కూడా చెప్పరు. ఓకేనా. అది నేను గ్యారంటీ ఇస్తాను. అట్లా డీప్గా తీసుకెళ్తాను. సబ్జెక్ట్ పరంగా, ట్రబుల్ షూట్ పరంగా కూడా అంత డీప్గా అయితే ఇక్కడ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ అవగాహన వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి, నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఎటువంటి స్థాయిలో ఉన్నారు, ఎటువంటి స్టాండర్డ్లో ఉన్నారు రిపేరింగ్లు అనేది, దాన్ని బట్టి మీరు ఈ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. టోటల్గా నేను హ్యాండ్ స్కిల్ పరంగా కానీ, తర్వాత ఈ ట్రబుల్ షూట్ పరంగా కానీ, మా ఏరియాలో మేము మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మాస్టర్ కోర్స్ తీసుకోండి. అది మీరు ఇంతకుముందు ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా మాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఏ ఇన్స్టిట్యూట్లో మీరు నేర్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మా స్టూడెంట్ అవుతారు. మేము చెప్పింది మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకేనా. అది ఒకటి గుర్తుపెట్టుకొని, ఎవరైతే నేను చెప్పిన అన్నీ మీకు వచ్చా రాదా మీరు అంచనా వేసుకొని ఈ మాస్టర్ కోర్సులు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.